అమ్మా, ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు. పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసం స్పెషల్గా చేయించాను. ఎలా ఉన్నాయో చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నాడు చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా? ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురు వెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీదుండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా. నేను వచ్చింది విమానంలో. కరెక్ట్గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మా నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కూతురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా. ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. రామేశ్వరి రా, ఏమిటి సంగతులు? బయట చూసారా, తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్నని లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి, అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న,
వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగుకి నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య